హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నిన్న అబుదాబిలో మా ఫ్రెండ్కి ఒక ఇష్యూ జరిగిందండి. తనేమో వాళ్ళ అన్న కూతురు పెళ్ళికి తను ఇండియా వెళ్తుంది. తను సండే రోజు వెళ్ళాలి. కానీ వాళ్ళ ఫ్రెండు సాటర్డే రోజు వచ్చి ఫ్యామిలీ తోటి వచ్చి వీళ్ళు ఊరు వెళ్తుండ్రు, జస్ట్ కలిసి వెళ్దామని ఫ్యామిలీ తోటి మధ్యాహ్నం నుంచి నైట్ వరకు వాళ్ళ ఇంట్లో ఉన్నారంటండి. మనము రేపు ఊరు వెళ్ళాలి అంటే చాలా ఉంటుంది కదండి. ఇల్లు సర్దుకోవాలి, ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలి, ఫ్రిడ్జ్లో ఏం లేకుండా చూసుకోవాలి, గిన్నెలన్నీ వెసిల్స్ అన్నీ నీట్గా పెట్టుకోవాలి, అన్నీ చేసుకోవాలి. మనం ఎవరికైతే వెడ్డింగ్కి వెళ్తున్నామో వాళ్ళకి ఏదైతే గోల్డ్ కానీ ఏదైనా పర్చేజ్ చేస్తే ఆ పార్సల్ మనం సూట్ కేసులో పెట్టుకోవాలి. అవన్నీ చేసుకుంటాం కదండి. ఇండియాకి వెళ్తే డాక్యుమెంట్సు, గోల్డు, లాకర్ కీసు, ఎన్నో ఉంటాయండి. మనం వెకేషన్కి వెళ్ళాలి అంటే మనము ప్లానింగ్ చేసుకోవాల్సిన పనులు ఎన్నో ఉంటాయి కదండి. ప్రతి మనిషికి, ప్రతి ఎన్ఆర్ఐకి ఇది ఒక సమస్య అండి. ముందు రోజు మీరు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కానీ ఏదైనా మీరు పార్సల్ ఇండియా పంపించాలి అంటే ఇచ్చేయండి, వెళ్ళిపోండి, ఓకే. మీరు వచ్చి కూర్చొని మీకు లంచ్, డిన్నరు అన్నీ అరేంజ్మెంట్స్ కావాలంటే ఎలా కుదురుతుందండి? వాళ్ళు ఎన్నిసార్లని మీకు చెప్తారు? మీకు మొహం మీద చెప్పలేక మీ మ్యూచువల్ ఫ్రెండ్స్ తోటి వేరే వాళ్ళ ద్వారా మీ నేమ్ స్పాయిల్ చేస్తున్నారు. కాకపోతే అది మీరు అర్థం చేసుకోవట్లేరు. ఎన్నిసార్లు చెప్పినా కానీ మీకు అర్థం అవ్వట్లేదు. అలాంటి వాళ్ళకి మొహం పైనే చెప్పేయండి, మీరు ముందు రోజు రాకండి, ఏదన్నా ఉంటే ఎమ్మటే ఇచ్చేసి వెళ్ళిపోండి. ఆ అమ్మాయి 2 lakhs పెట్టి ఆ పెళ్ళి కూతురికి ఏదో బ్రాస్లెట్ ఏదో కొన్నదంట. పెళ్ళేమో సండే పెళ్ళి, అది మర్చిపోయింది. అక్కడ వాళ్ళు ఏమంటుండ్రు, పెళ్ళికి వెళ్ళిన వాళ్ళు ఏమంటున్నారంటే ఈమె అబద్ధం చెప్తుంది అనుకుంటున్నారు వాళ్ళు. అలా ఉంటారండి. మన మన వెకేషను స్పాయిల్ చేయాలనుకున్న వాళ్ళు అలా ఉంటారు. వాళ్ళు ఎందుకు వస్తారో తెలియదు. వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం వాళ్ళు వస్తారు, మనం స్పాయిల్ అయిపోతాం. ఇండియాకి వెళ్తే 10 మందిలో అల్లరి పాలైపోతాం. ఇలా ఉంటారు ఫ్రెండ్స్ అంటే. చూసుకోండి, ఆ వచ్చిన వాళ్ళ నేమ్ మొత్తము మ్యూచువల్ ఫ్రెండ్స్లలో స్పాయిల్ అయిపోతుంది. చూసుకోండి మరి.